హాయ్ అండి. ఈరోజు నేను చేసిన కర్రీస్ ఏంటంటే ఒకటి దొండకాయ టమాటా గ్రేవీ కింద వండాను. ఇంకోటి ఏమోని క్యారెట్ కొబ్బరికాయ ఫ్రై, శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు పోపు సామాన్లు వేసుకోవాలండి. ఫస్ట్ మినప్పప్పు శనగపప్పు వేస్తున్నాను. కొంచెం వేగాక అప్పుడు అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసాను. అవి కొంచెం వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. అవి బాగా మనకి పులిహార పప్పులా వేగాలి. వేగినాయండి, బాగా వేయించుకున్నాను. కొంచెం ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. క్యారెట్ వేసుకోవాలి. తురిమేసుకున్నానండి. క్యారెట్ తురుముకుంటేనే బాగుంటుంది. ముక్కలు వేరే వాటికి వేసుకోవాలి, ఇలాంటి వాటికి తురుముకొని వేసుకోవాలి. తురుముని క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ చాలా బాగుందండి, తీయగానే. ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్నాక పోపు సామాన్లన్నీ అందులో కలిసిపోయేలా కలిపేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుంటాను. కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోయిందిలేండి, ఉప్పు అయిపోయింది. మళ్ళీ దాంట్లో నేను నిమ్మకాయ పిండేసి కవర్ చేస్తాను, పులిహార పోపు కింద ఉంటుందని. కానీ బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. మూత పెట్టి మగ్గించుకున్నాను. మగ్గిపోయిందండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుని పక్కన అన్నం ఉడుకుతుంది. అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరికూర వేసుకుంటాను. లాస్ట్లో వేసుకుంటాను కొబ్బరికూర. ఎక్కువసేపు వేయించక్కర్లేదు. ఎక్కువసేపు వేయించడం వల్ల ఏమవుతుందంటే కొంచెం జిడ్డు వాసన కింద వస్తుంది ఒకవేళ. అందుకని చెప్పి నేను ఎక్కువసేపు వేయించను. కొబ్బరికూర వేసి ఆ వేడికే మగ్గిపోద్ది. అంతేనండి, అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. అయిపోయింది చూడండి, కొబ్బరికాయ క్యారెట్ కర్రీ ఫ్రై. ఇది ఒక కర్రీ వండాను, దొండకాయ ఎగురు ఒకటి వండాను. అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దాంట్లోకి చల్లారాక నిమ్మకాయ పిండుకున్నాను, అది మీకు చూపించలేదు. పుల్ల పుల్లగా కొంచెం పులిహార పోపు కింద ఉంటుంది రైస్లో కలుపుకుంటే. గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను, తీసుకున్నాను. అయిపోయిందండి క్యారెట్ కొబ్బరికాయ ఫ్రై. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.